వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఒక 13 ఏళ్ల చిన్నారిని 5 రోజుల పాటు 30 మంది మృగాలు వేధిస్తుంటే చుట్టుపక్కల ఉన్న సమాజం, హోటల్ సిబ్బంది ఏం చేస్తున్నారు? మన కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతుంటే మనం ఎందుకు గుడ్డివాళ్ళలా మారిపోతున్నాం? మొన్న రాజస్థాన్లో జరిగిన ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. జూన్ 18వ తేదీన ఆడబిడ్డ ఎప్పటిలాగే బయటికెళ్ళింది. తిరిగి ఇంటికి రావడానికి ఒక ఆటో ఎక్కింది. ఇంట్లో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు తమ బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తుందని. కానీ ఆటో ఎక్కిన చిన్నారి మళ్ళీ ఇంటికి రాలేదు. ఆ తర్వాత ఆ పాప 5 రోజులు నరకం అనుభవించిన దారుణమైన పరిస్థితులు వింటే ప్రతి ఒక్కరి గుండె పగిలిపోతుంది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జూన్ 18న ఈ ఘోరం జరిగింది. ఆటో డ్రైవర్ ఆ పాపని ఓ హోటల్కి తీసుకువెళ్లి అక్కడ హోటల్ వాళ్ళకి అమ్మేశాడు. ఆడబిడ్డను పశువులను అంగట్లో అమ్మినట్లు అమ్మేశారు. 18 నుంచి జూన్ 22 వరకు అంటే 5 రోజుల వరకు ఆ బాలికను ఒక హోటల్ నుంచి మరొక హోటల్కు పంపిస్తూ 30 మందికి పైగా మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆ పాపను చిత్రహింసలు పెట్టారు. ఆ చిన్నారి ఏడుస్తుంటే అరవకుండా ఉండాలని బలవంతంగా మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే మళ్లీ దుర్మార్గులు పాపపై ఇష్టం వచ్చినట్లు అత్యాచారం చేశారు. పాపం ఆ పసి ప్రాణం గట్టిగా అరవలేక ఏం జరుగుతుందో తెలియక నొప్పి భరించలేక ఎంత అల్లాడిపోయి ఉంటుందో తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ డ్రైవర్ చేసిన కిడ్నాప్ వెనుక ఓ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ డ్రైవర్ చేసిన కిడ్నాప్ వెనుక ఓ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఎవరు నడుపుతున్నారు, ఎక్కడ అమ్మాలి, ఏ హోటల్కి తీసుకువెళ్ళాలి అనేది ఆ డ్రైవర్ కు పక్కాగా తెలుసు అనిపిస్తోంది. ఇక సాధారణ ఆటో డ్రైవర్ కు ఇంత ఖచ్చితంగా నెట్వర్క్ తెలుసు అంటే అధికారుల కళ్ల ముందే పోలీసుల నిఘాలోనే ఆ ముఠా ఇంతకాలంగా ఈ దందా చేస్తుందా అనే ప్రశ్న అందరికీ వస్తుంది ఇప్పుడు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే బుల్డోజర్లతో హోటళ్లను కూల్చేస్తున్నారు. అసలు ముందే ఆ హోటళ్లలో ఏం జరుగుతుందో నిఘా పెట్టడంలో వ్యవస్థ ఎందుకు విఫలమవుతోంది? అసలు హోటల్స్ లో ఆధార్ కార్డు లేకుండా రూమ్లు ఎలా ఇస్తున్నారు? ఆ చిన్నారిని అంతమంది హోటళ్లు మారుస్తూ ఉంటే ఎవరికి అనుమానం రాలేదా? సమాజం గుడ్డిదైపోయిందా? లేక అందరి నోళ్ళు డబ్బుతో మూసేశారా? డబ్బుల కోసం ఐడి కార్డులు కూడా లేకుండా ఒక చిన్న పిల్లని రూమ్ లోకి తీసుకువెళ్తుంటే లాడ్జీల యజమానులు ఎలా అనుమతిస్తున్నారు? కేవలం డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా? సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కోపంతో ప్రజలు పెడుతున్న కామెంట్లు ఇవి. అయితే ఇక చట్టం విషయానికి వస్తే ఈ దుర్మార్గులకు పడాల్సిన శిక్షలపై అందరూ ప్రశ్నిస్తున్నారు. మన దేశంలో నిర్భయ, పోక్సో లాంటి కఠినమైన చట్టాలున్నాయి. అయినా సరే కామాంధుల్లో భయం ఎందుకు కలగడం లేదు? చట్టాలు పేపర్లకే పరిమితం అవుతున్నాయా? ఇలాంటి మృగాలకు కోర్టుల చుట్టూ తిప్పుతూ ఏళ్ల తరబడి విచారణ అవసరమా? నెల రోజుల్లోనే ఉరిశిక్ష వేసేలా చట్టాల్లో మార్పులు రావాలా వద్దా? ఇది మన దేశ ప్రజలు కోపంతో రగిలిపోతున్న చేస్తున్న కమెంట్స్ అన్నమాట. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వీడియోల గురించి చూస్తే నిజంగా బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకోవాల్సింది పోయి వ్యూస్ కోసం సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పెట్టి బాధితురాలి పరువు తీసే హక్కు ఎవరిచ్చారు? ఇదా మన మానవత్వం? ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు క్యాండిల్ ర్యాలీలు చేస్తే సరిపోతుందా? చట్టాలు మారవా? మన ఆడపిల్లలకు ఈ దేశంలో రక్షణ ఎప్పుడు వస్తుంది? ఇక మరోవైపు ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని చెప్పాలి. మా చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన ఆ మృగాలను వదిలిపెట్టకూడదు, కోర్టులు వాయిదాలంటూ టైం అస్సలు వేస్ట్ చేయకూడదు. ఆ 30 మంది నిందితులను రోడ్డుపై ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే మాకు న్యాయం జరిగినట్టు అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అట్లాగే హోటల్స్ కూల్చివేయడం కాదు, హోటల్స్ యాజమాన్యులపై చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. డబ్బు కోసం చిన్నపిల్లల జీవితాలతో ఆడుకునే లాడ్జీల లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయాలని అంటున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా ఆ తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం బాధితురాలి ఫోటోలు, తప్పుడు వీడియోలు షేర్ చేయకండి అంటూ మొరపెట్టుకుంటున్నారు. మా పిల్ల ప్రాణాలతో ఉంది, సురక్షితంగా ఉంది, కానీ ఇంటర్నెట్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు మమ్మల్ని బతకనివ్వడం లేదని, దయచేసి మా ప్రైవసీని గౌరవించండి, తప్పుడు వార్తలు నమ్మకండి అని వాళ్ళు ప్రజలను వేడుకుంటున్నారు. ఇప్పటికైనా కనీసం ఆ ఫేక్ వీడియోలు పెట్టడం మానేస్తే మంచిది. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టడం వల్ల తల్లిదండ్రులు ఎంత కుంగిపోతున్నారో అర్థం చేసుకోండి. అట్లాగే ప్రస్తుతం ఆ 13 ఏళ్ల బాలిక తీవ్రమైన
మానసిక డ్రామాలో ఉందని, ఆమెకు సరైన వైద్యం, కౌన్సిలింగ్ అందించాలని, అలాగే తమ కుటుంబానికి నిందితుల అనుచరుల నుండి ముప్పు ఉందని కఠినమైన పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. నిజంగా ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయంటే మనుషులు ఉన్న సమాజంలో మనం జీవిస్తున్నామా అనే డౌట్ వస్తుంది. 2012లో జరిగిన నిర్భయ ఘటన మొత్తం ప్రపంచాన్నే కదిలించింది. అట్లాగే 2 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ఒక ట్రైనీ మహిళా డాక్టర్పై జరిగిన హత్య కూడా దేశాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు రాజస్థాన్ ఘటన వీటన్నింటిని మించిపోయిందని చెప్పాలి. ఇంకా ఊహ కూడా సరిగ్గా తెలియని ఆ చిన్నారిపై ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మందికి పైగా పాపం ఆ చిన్నారి ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో. ఇంతటి దారుణానికి పాల్పడిన వాళ్ళను ఏం చేసినా తప్పులేదు. ఇలాంటి కామ కుక్కలను రోడ్డుపై కాల్చి చంపాలని యావత్ దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మళ్ళీ ఆడపిల్లల జోలికి రావాలంటే భయంతో వణికిపోయే చట్టాలను తీసుకురావాలి. అప్పుడైనా సమాజంలో మార్పు వస్తుందేమో చూద్దాం మరి.